కడప జిల్లా జంబలమడుగు మండలంలోని కొత్తగుంటాపల్లి గ్రామంలో పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, జంబలమడుగు ఆర్టీఓ సాయిశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూపేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యక్తిగత ఫోటోలు ముద్రించి పాసు పుస్తకాలు పంపిణీ చేయడం దారుణమన్నారు. అంతేకాకుండా గత పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలన్నీ నాశనం చేశారని మండిపడ్డారు. భూ సర్వే విషయంలో కూడా గత ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమాన్ని రైతులు ఉపయోగించుకొని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. పాత పాసు పుస్తకాలను వెనక్కి ఇచ్చేసి కొత్త ప్రభుత్వం రాజముద్రతో ఉన్న పాసు పుస్తకాలు తీసుకువచ్చామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో మీ అందరికి తెలిసిన విషయమే. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వంలో ఏ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఇదందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత పాస్బుక్లు ఉండేటి రిటర్న్ ఇస్తే మన కొత్త పాస్బుక్ ఇస్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో పరిపాలన, అభివృద్ధి, సంక్షేమము, తల్లికి వందనం కింద కానీ లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు కానీ పెంచియడంలో, అన్నా క్యాంటీన్, ఈ విధంగా రైతులకు మనకు 7,000 ఇవ్వడం కానీ ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తామని, రేపు మీ అందరి ఆశీస్సులు మా మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.